మనిషి. అంతేకాదు శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు కూడా. తమ భక్తితో 2 తులసి దళాలతో సాక్షాత్తు భగవంతుని తులాభారం తూచిన మహాసాధ్వి. అలాంటి రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? మన మూవీస్లో హీరోయిన్ కోసం హీరోస్ చేసే పనుల కన్నా ఎన్నో రెట్లు ఉత్కంఠంగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజుకు రుక్మకథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే 5 కుమారులు మరియు రుక్మిణి అనే కుమార్తె కలదు. రుక్మిణీదేవి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఆమె పుట్టినప్పటి నుండి ఆ రాజాగృహం ప్రకాశవంతంగా ఉండేది. కాలము గడుస్తుండగా రుక్మిణీదేవి దినదిన ప్రసిద్ధమానంగా ఎదుగుతూ యవ్వనంలోకి ప్రవేశించే సమయంలో శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలు, అందచందాల గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది. రుక్మిణి యొక్క సుగుణాలు, మంచి బుద్ధి, అందచందాలు తెలుసుకున్న శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మిణీదేవి సోదరుడు రుక్మి ఆ మాటలు విని తన సోదరుని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడినే చేసుకోవాలనుకుంటుంది. తాను ఎంతగానో నమ్మి బ్రాహ్మణుడైన అగ్నిజ్యోతుడిని రప్పించి తన మనస్సులో ఉన్న విషయం చెప్పి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడికి తన కోరికను తెలపవలసిందిగా వేడుకుంటుంది. అయితే తన కుటుంబ సభ్యులను చంపకుండా తనను తీసుకెళ్లమని వివరిస్తుంది. అగ్నిజ్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్లి రుక్మిణీదేవి కోరికను శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు. అంతేకాక రుక్మిణీదేవిని ఏ విధంగా కలవచ్చో కూడా చెబుతాడు. రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరల్లోని ఉన్న దేవాలయంలోనికి గౌరీ పూజకు వస్తుందని, ఆ సమయంలో ఆమెను తీసుకుని వెళ్ళవచ్చునని, ఆమెతో పాటు ఎవరూ ఉండరని, కావున యుద్ధము చేసే అవకాశం కూడా ఉండదని వివరిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలుదేరుతారు. అగ్నిజ్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు. శ్రీకృష్ణుడు ఆమెను సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీదేవి నగర పొలిమారుల్లో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. రుక్మిణీదేవి ఆ దేవాలయంలోకి వెళ్లి అమ్మవారిని ప్రార్థిస్తుంది. రాజధాని వీధుల్లో అనేక రాజ్యాల రాజులు చుట్టూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెను తన రథం మీద ఎక్కించుకుని హఠాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకుని వెళుతున్న శ్రీకృష్ణుని చూసి అందరూ తెల్లబోతారు. తేరుకుని శ్రీకృష్ణుని మీద యుద్ధములకు బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేస్తారు. కానీ రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుని రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలుస్తుంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు కాళ్లపై పడి తన సోదరుని క్షమించి విడిచిపెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి గుండు గీసి శిక్షిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకుని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు అందరి సమక్షంలో ధర్మబద్ధంగా రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహం ఆడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.